$4.18 ట్రిలియన్ తో ఇండియా జపాన్ని బీట్ చేసి ప్రపంచంలోనే 4th లార్జెస్ట్ డెవలపింగ్ ఎకానమీగా నిలిచింది. కానీ కొన్ని నెలల్లోనే 6వ స్థానానికి ఎలా పడింది? ఏ దేశపు అభివృద్ధికైనా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అవసరం. భారత్ స్టాక్ మార్కెట్ నుండి ఫారెన్ ఇన్వెస్టర్స్ తమ వేల కోట్ల డబ్బును ఎందుకు వెనక్కి తీస్తున్నారు? 2024లో $1 విలువ 84.6 రూపాయలుగా ఉండేది. 2026 వచ్చేసరికి $1 విలువ 94 రూపాయలకు పడింది. దీనివల్ల ఎకానమీ వెనుకబడుతుంది. ఎక్స్పోర్ట్స్కి మనం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దీనికి మెయిన్ రీజన్ క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడమే. దీనికి మరో రీజన్ టెక్నాలజీ. యూకే, జపాన్ ఏఐ టెక్నాలజీతో దూసుకుని పోతున్నాయి. కానీ ఏఐ టెక్నాలజీలో ఇండియా వెనుకబడి ఉంది. దీనివల్ల ఫారిన్ ఇన్వెస్టర్స్ వారి సంపదను ఇండియా నుండి వెనక్కి తీసుకుంటున్నారు. ఈ 4 నెలల్లోనే సుమారు 1.8 లక్షల కోట్లు భారత్ స్టాక్ మార్కెట్ నుండి వెనక్కి తీసుకున్నారు. ఇండియా ఎకానమీ మళ్ళీ ఎదగాలంటే మనం వంతుగా మేడ్ ఇన్ ఇండియా వస్తువులు కొనడం చేస్తే ఇంపోర్ట్స్ కొంతవరకు తగ్గుతాయి. భారతదేశం తయారీ రంగంలో ఎదిగితే ఎక్స్పోర్ట్స్ పెరిగి ఇండియాకి డబ్బు వెనక్కి వస్తుంది. యువత తమ స్కిల్ను టెక్నాలజీకి తగినట్లుగా అప్డేట్ చేసుకుంటే భారతదేశం టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మా ఫ్యాట్స్ క్వీన్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.